జిల్లాలో ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు జిల్లాలో 12,966 మందికి 19,40,90,90,000 రూపాయలు, కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి 1938 మందికి 2,90,70,000 రూపాయలు తమ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ నిన్న తెలిపారు. శనివారం కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఎవరికైనా 15,000 రూపాయలు తమ బ్యాంక్ అకౌంట్లో జమ కాకపోయినట్లయితే జిల్లాలో ఏ ఒక్క ఆటో క్యాబ్ డ్రైవర్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు. దరఖాస్తులను మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి అర్హత ఉన్న వారికి మరోసారి తమ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి కూడా చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దీపం పథకం, తల్లికి వందనం పథకాల్లో మన కుటుంబ సభ్యులందరూ భాగస్వామ్యం ఉన్నారని ఆయన తెలిపారు. స్త్రీ శక్తి పథకంలో ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులు కూడా ప్రయాణం చేసి ఆనందం పొందుతున్నారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆలోచన చేసి 15,000 రూపాయలు తమ బ్యాంక్ అకౌంట్లో ఈ రోజు నేరుగా వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా 50% సబ్సిడీతో ఆటోలు కొనుగోలు చేసేందుకు రుణాలు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లను కూడా సబ్సిడీపై అందించి వారిని కార్లు ఓనర్లుగా చేయడం జరిగిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను 26,000కు పెంచిందని, దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసి లారీ యజమానులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు. రాగానే ఏదైతే కొన్ని హామీలు ఉన్నాయో హామీలన్నీ నెరవేర్చడం మీ అందరికీ తెలుసు. సూపర్ 6 ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రజలకు ఓటడినప్పుడు ప్రజలందరూ ఈ ప్రభుత్వం రావాలి, కూటమి ప్రభుత్వం రావాలి, ఒక పక్కన సంక్షేమ, అభివృద్ధి రెండు చేస్తున్న ఒక నమ్మకంతో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఆ విధంగా మీరు అన్నటువంటి ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలు కూడా శాసనసభ్యులు నిర్మించాలి, ఎంపీ నిర్మించాలనే ఆలోచన మీరు అందరికీ కష్టపడి నిర్మించాలి. అన్నమాట ప్రకారంగానే మాట ఇచ్చినవి కూడా నెరవేర్చాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు సూపర్ 6 కూడా అన్ని పథకాలు కూడా ఉపయోగించుకుంటూ వస్తుంది. లాస్ట్ సెప్టెంబర్లో గవర్నమెంట్ ఆదేశం ప్రకారం మనం ఆల్రెడీ అందరికీ అప్లికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ వెరిఫికేషన్ జరిగింది. ప్రతి ఒక్క ఎంపీలో, కమిషనర్ లెవెల్లో ఇది ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాత ఎవరు ఎదుర్కొన్నాయో అదే తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం మొత్తం స్టేట్ లెవెల్లో ఆల్రెడీ 436 crore శాంక్షన్ గవర్నమెంట్ ఇచ్చారు. ఈ రోజు మన డిస్ట్రిక్ట్లో అరౌండ్ 12,966 బెనిఫిషరీస్ ఎలిజిబుల్గా వచ్చారు. ఫర్ దాట్ ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి 19.44 lakhs అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం అమౌంట్ ప్రతి ఒక్క పర్సన్కి డైరెక్ట్లీ బ్యాంక్ అకౌంట్లో ఈ రోజు వచ్చినాయి. అందులో 6 step వ్యాలిడేషన్ ప్రాసెస్ పెట్టుకొని 1938 మనం ఎలిజిబుల్గా వచ్చింది. అందులో కూడా మీకు గ్రీవెన్స్ ఉంటే నేను ఎలిజిబుల్ బట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టాము. అది గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు బయట హెల్ప్ డెస్క్లో మీరు గ్రీవెన్స్ పెట్టచ్చు. కొత్తగా మనం శాంక్షన్ కూడా చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఈరోజు 4th Octoberని ఈ 1938 మెంబర్స్ ఫ్రమ్ కాకినాడ సిటీ అందరి అకౌంట్లో 15,000 గవర్నమెంట్ నుంచి పెట్టడం జరుగుతుంది. ఈరోజు గత ప్రభుత్వం పని చేయలేదు. ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీ రావాలి, భావితరాలకి భవిష్యత్తు కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పునాదులు వేయాలి, ఇట్లా ఆలోచించలేదండి. గత ప్రభుత్వం ఇండస్ట్రియల్స్ని గతంలో కూడా మనకి చాలా మటుకు ఎంఓలు అయినాయి, కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చాలా కంపెనీని ఎంఓలు చేసుకున్నారు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాంటివి కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అందరినీ పిలిచి కంపెనీలు పెడతారు.